అంకితం చేస్తూ అమరజ్యోతి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం, దాన్ని మొత్తం ఒక ప్రాంగణంగా చూసినాం. అక్కడ ఒక ఐలాండ్గా ఏర్పాటు కూడా జరిగింది. ఆ ఏర్పాటు జరిగిన ఐలాండ్ ఇంకెవరి కోసమో అయితే కాదు కదా, కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల విగ్రహం కోసం అయితే కాదు కదా పెట్టింది. దేన్నైతే అక్కడ ల్యాండ్ మార్క్ చేసినామో దాంట్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ మీరు ఇంకెక్కడైనా కట్టుకోండి. ఓకే, ఇవాళ గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా కూడా ఏమన్నా చేంజెస్ చేసినామా, ఏమన్నా నేమ్స్ రిప్లేస్ అయినాయా? ఇన్ఫ్యాక్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అట్లనే నడిచింది, రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఎయిర్పోర్టు ఉంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడైతే నిర్మాణం చేపట్టాలనో అక్కడ దాని బదులు మీరు ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహంని తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్? నేను జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను మీకు. కేసీఆర్ గారు మాట్లాడింది అమరజ్యోతి ఏదైతే మనము ఆ రోజు చేసుకుంటాం. మన ఈ ప్రాంగణంలో ఒకవైపు రాష్ట్ర గుండెకాయ అయినటువంటి పరిపాలన గుండెకాయ అయినటువంటి సచివాలయం, ఇక్కడనే బ్రహ్మాండంగా మన అమరుల స్మారకం, సమతామూర్తి అయినటువంటి కులమత వర్గాలను నిర్మూలించాలని వాదించినటువంటి అంబేద్కర్ గారి గొప్ప విగ్రహం, ప్రపంచమంతా శాంతితో కరుణతో ప్రేమతో బతకాలని ప్రవచించినటువంటి బుద్ధుని విగ్రహం, ఈ ప్రాంగణం అంతా కూడా ఒక యూనిక్ ప్లేస్ గా బ్రహ్మాండంగా ఒక ల్యాండ్ మార్క్ లాగా హైదరాబాద్ లో తయారైంది. ఈ మధ్య నేను సెక్రటరీకి వచ్చి వెళ్తుంటే ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ లో రెండింటికి మధ్య బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహం వస్తుంది. ఇక్కడనే మనం కూర్చున్న ఈ సభలోనే అమరులకు తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో వస్తుంది. దాన్ని చూడడానికి నేను వచ్చినప్పుడు కొన్ని వేల మంది నిల్చుండి సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. సో ల్యాండ్ మార్క్ చేసిన ఐడెంటిఫై చేసిన ల్యాండ్ లోనే ఇవాళ మీరు దాన్ని రిప్లేస్ చేస్తూ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకంటే అద్భుతంగా తేబోతున్నామని కొద్దిసేపటి కిందటే ప్రభుత్వ విప్పుకొని శ్రీనివాస్ గారు అంటున్నారు. అంటే చూడండి, ఒకటి ఇప్పుడు సరే వెనుకడిగేసి ఇవాళ రియలైజ్ అయ్యి ఇప్పుడు మేము చేసిన తర్వాత మీరు లోపల తీసుకొని వస్తామని అంటే ఫస్ట్ బ్రింగ్ అవుట్ అఫీషియల్ డిసిషన్ ఒకటి తీసుకోనండి, ఇవాళ అఫీషియల్ తీసుకోనండి. ఇంకొకటి మేమేమంటున్నాం, తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మీకు ఓకేనా? సతీష్ గారు సచివాలయం లోపల పెడితే సచివాలయం ఉద్యోగులకో లేకుంటే ఆది శ్రీనివాస్ గారు లాంటి పెద్దల నాయకులు ప్రజాప్రతినిధులకే లాభం అవుతుంది. కానీ బయట అయితే టూరిస్ట్ ప్లేస్ గా చాలా మంది వచ్చిపోతూ మనం తెలంగాణ అవతరణ దినోత్సవం మనం చేసుకున్న రోజు అయితే దండేస్తారు కదా, నివాళులు అర్పిస్తారు కదా, రకరకాల కార్యక్రమాలు చేపడతారు కదా, ఒక పర్యాటక కేంద్రంగా కూడా అవుతున్నది కదా. మీరు దాన్ని సెక్రటేరియట్ లోపల కొట్ట ఇవాళ మేము చేస్తాము అని మీరు అనడం అంటే డ్యామేజ్ కంట్రోల్గా మీరు సెక్రటేరియట్ లోపల మేము పెడతాం, బయట రాజీవ్ గాంధీ గారి పెద్దగా పెడతాం, లోపల సచివాలయంలో కేవలం ముఖ్యమంత్రి గారి కోసం ఎమ్మెల్యేల కోసం పెడతాం అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఫస్ట్ మీరు చేసింది తప్ప కదా అది ఒప్పుకోండి. మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోటున అక్కడ మీరు తొలగించేసి, ఎందుకంటే క్లియర్ ఏంటిదంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ తల్లి విగ్రహం మీదనే అక్కసున్నది. మనం చూసినాం కదా, వాళ్ళే ఒక మోడల్ రిలీజ్ చేసిండ్రు కాంగ్రెస్ రంగుల్లో హస్తం గుర్తు చూపెడుతూ సోనియా గాంధీ గారు లాంటి ఒక విగ్రహాన్ని. గతంలో కదా శంకర్రావు గారు ఒక విగ్రహం గుడిగట్టి సోనియా గాంధీ గారి విగ్రహం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో విగ్రహం తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఇవాళ రాజీవ్ గాంధీ గారి విగ్రహము అది ఇదంతా కూడా చెప్పడము ఇది కరెక్ట్ కాదు. అండ్ ఎస్, హిస్టారికల్ గా మీరు డిస్టార్ట్ చేయలేరు. ఇవాళ ఎందుకు మీరు హిస్టరీ మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా మాట్లాడుతాం. మీరు రాజీవ్ గాంధీ గారిని తెచ్చి మీరు రాహుల్ గాంధీ గారు తండ్రి కాబట్టి మీరు తెలంగాణకు రుద్దాలనే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ఆత్మగౌరవం మీద క్వశ్చన్ చేస్తూ తెలంగాణ తల్లినే తప్పించి మీరు రాజీవ్ గాంధీ అంజయ్య గారికి జరిగిన అవమానం గురించి మాట్లాడతాం. రైట్, రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని మీరు అడుగుతున్నారు. ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ, సోనియా గాంధీ భర్తగా రాజీవ్ గాంధీ గుర్తింపు ఉంది, రాజీవ్ గాంధీ దేశ ప్రధాని, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి, అంతకు మించి ఒక ప్రొఫైల్ ఏం కావాలి ఒక విగ్రహం పెట్టడానికో లేదంటే ఒక పేరు పెట్టడానికో? ఇది కాంగ్రెస్ వెర్షన్. సతీష్ గారు, బ్రిటిషర్స్ కూడా మరి ఈ దేశాన్ని పాలించిన తర్వాత పేర్లు, బ్రిటిషర్స్ మనకు స్వాతంత్రం ఇచ్చారు కదా అని బ్రిటిష్ వాళ్ళ విగ్రహాలు కట్టుకుంటూ కూర్చుంటామా? ఇక్కడ కాదు కదా, కొన్ని ప్రాజెక్ట్ పేర్లు కూడా ఉన్నాయి కదా, సర్ ఆర్థర్ కాటన్, ధవళేశ్వరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అక్కడ చేసిరు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. లేదు ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి ఉన్నదా? చూడండి, ఎందుకండి దేశంలోనే చూస్తున్నాం కదా, బ్రిటిష్ పేర్లునే అన్ని కూడా మార్చుకుంటూ రకరకాల హిందీ పేర్లు పెడుతున్నారు. మేమేమంటున్నాం ఇక్కడ తెలంగాణ పేర్లు పెట్టండి. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ సిద్ధాంతకర్తలు ఉన్నారు, తెలంగాణ పెద్దలు ఎంతో మంది ఉన్నారు, తెలంగాణ జాతిరత్నాలు ఎంతో మంది ఉన్నారు. అది కాకుండా మీరు పెట్టిండ్రు ఇప్పటి వరకు చూడండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రకరకాల యూనివర్సిటీ పేరు కానివ్వండి, స్కీమ్ల పేరు కానివ్వండి పెట్టిరు కదా. కానీ తెలంగాణ తల్లికి కూడా చోటు లేకుండా తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ తండ్రి అని పెట్టేసి మేము తెలంగాణ తల్లి కాదు రాజీవ్ గాంధీ గారు తెలంగాణకు తండ్రి దండం
రైట్. మీ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, పోరాటం చేసింది, అధికారంలో ఉన్నారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అంటే అక్కడ తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేసేసి పార్టీ పేరే మార్చేసిన వాళ్ళు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, తెలంగాణ తల్లి కోసం మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉంటుంది? ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో పేర్లు ఉండే కదా, ఇందిరా కాంగ్రెస్ కూడా ఉండే కదా. సో తర్వాత మార్చుకున్నారు కదా అని ఇందిరాగాంధీ గారిని వదిలేసినట్టేనా? ఇందిరాగాంధీ గారి అబ్బాయిదే కదా మీరు ఇప్పుడు పెడుతున్నది, రాజీవ్ గాంధీ గారిది. సో ఇందిరా అనే పేరు తీసేసినందుకు ఇందిరాగాంధీ గారిని వదిలేసినట్టు అవుతుందా? సో తెలంగాణ నుంచి మేము భారత్ రాష్ట్ర సమితి పెట్టుకున్నందుకు కేసీఆర్ గారికి తెలంగాణకు సంబంధం లేకుండా అయిపోతుందని ఎవరైనా నమ్ముతారా? అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో మాట్లాడండి. కేసీఆర్ గారికి తెలంగాణకు సంబంధం లేదు ఎందుకంటే పేరు మార్చుకున్నారు కదా అని అంటే, కాంగ్రెస్ పార్టీకి రకరకాల పేర్లు ఉండే, ఎన్నో పేర్ల తర్వాత ఇప్పుడు ఒక పేరు వచ్చింది. ఇంకొకటి మీరు ఏమంటున్నారు, తెలంగాణ తల్లి. అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు వచ్చింది ముందు ఎందుకంటే తెలుగు భాష ఒకటి, తెలుగు భాష వాళ్ళు కలిసి ఉండాలి, మనము తెలుగు తల్లి అని ఈ వాదనలు అవన్నీ వచ్చినప్పుడు కేవలము భాష ప్రాతిపదికన కాదు, రకరకాల అంశాలు ఉన్నాయని చెప్పి మన తెలంగాణ తల్లి, మన ఆత్మగౌరవం అనేసి మనం ఒక అజెండా, ఒక ఐడియాలజీని పెట్టినాం. పోరాటంలో అదొక భాగం. ఒక పొలిటికల్ రెవల్యూషన్ అయింది, ఒక ఐడియాలజికల్ రెవల్యూషన్ అయింది, కల్చరల్, ఎకనామిక్ రకరకాల గొడవలు అయినాయి. అయిన క్రమంలో మనం ఒక ఐడియాని ముందు పెట్టినాం, అది తెలంగాణ తల్లి. కానీ మీకేం కనబడుతున్నది? ఆ తెలంగాణ తల్లిలో రైతాంగం కనబడతలేదు మీకు, మహిళలు రైతుల్లాగా కనబడలేదు మీకు అని మీరు పెట్టిన వాదన. మరి మీరు ఇగోండి, ముఖ్యమంత్రి గారు ఉన్న విగ్రహం పక్కన మరి నేను అంటే బాగుండదు కావచ్చు, మరి సోనియా గాంధీ గారి లాగా కనబడే తెలంగాణ రైతు ఎవరైనా కనబడుతున్నారా మీకు దాంట్లో? ఈ హస్తం గుర్తుని మీరు ప్రమోట్ చేస్తున్నారు, ముఖం మంచిగానే సోనియా గాంధీ గారి లాగా ఉంది, కాంగ్రెస్ రంగులు వేసిరు దానికి. ఇది పట్టుకొని మీరు తెలంగాణ తల్లి తప్పుబట్టి నేను అనేది సోనియా గాంధీ కనిపిస్తుందని అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. మీకు తెలంగాణ తల్లి తల్లిలా కనబడలేదు కానీ సోనియమ్మ తల్లి మాత్రం కరెక్ట్ తెలంగాణ తల్లిలా కనబడుతుంది అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఎవరో కాదు కదా, ఇగోండి ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నాయి, ఇగోండి విక్రమ్ ముఖ్యమంత్రి వల్ల కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇది విహెచ్ చెప్తున్నమాట. నా సూపర్వైజేషన్లోనే కేసీఆర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో, రాజీవ్ గాంధీ నాయకత్వంలో పనిచేశారు. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకూడదని కేటీఆర్ మాట్లాడటం మంచి కల్చర్ కాదు, ఇది బీఆర్ఎస్కు బాగా డ్యామేజ్ చేసే అంశం. ఇది విహెచ్ వ్యాఖ్య. చూడండి, ఛాంపియన్ ఎవరైనా ఉన్నప్పుడు ఆ క్రెడిట్ అందరూ కూడా ఓన్ చేసుకుంటారు. నేను చేయబట్టి ఈయన రాజకీయాల్లోకి వచ్చిండ్రు అనేసి చెప్పుకుంటూ ఉంటారు. సరే, దాంట్లోకి నేను పోను. కానీ రెండు అంశాలు పెద్దలు హనుమంతరావు గారు మాట్లాడినప్పుడు నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. మేము తెలుగు తల్లి కాదు, మేము తెలంగాణ తల్లిని అడుగుతున్నాం. వారు తెలుగు తల్లి అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా తెలుగు తల్లికి, తెలంగాణ తల్లికి, సోనియమ్మ తల్లికి ఇవి తేడాలు తెలియకుండా ఉన్నాయి. ఆ స్పష్టత తెలుసుకోండి, నంబర్ 1. ఇంకొకటి, సంస్కారము ఇవన్నీ కరెక్ట్ కాదు వారు అనడము. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మేము ఏమో తొలగించేస్తామో తీసేస్తామో మేము అవి కాదు. చాలా గౌరవప్రదంగా కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను, చాలా క్లియర్గా చెప్పారు. మర్యాదపూర్వకంగా, గౌరవంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం వస్తుందని అక్కడ ఉన్నది కాబట్టి దాన్ని అక్కడ పెడతాము. దాన్ని అంటే ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం పైన అభ్యంతరమా? అస్సలు రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడ కూడా పెట్టకూడదన్న దానిపైన అభ్యంతరమా? ఆ ప్లేస్ లో అంటే వీళ్ళ యాటిట్యూడ్ తోనే అభ్యంతరం. మీకు రాష్ట్రంలో ఎక్కడ జాగా కనబడినట్టు కొత్తగా మీరు ఇప్పుడు మళ్ళా గదే రాజీవ్ గాంధీ లేదండి, మేమే చెప్తున్నాం కదా, మేమే దాన్ని వేరే చోటు పెడతామని చెప్తున్నాం. ఇక్కడ ఏమైతుంది, రాహుల్ గాంధీ గారి దగ్గర గుడ్ పాయింట్స్ తెచ్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారు 100 out of 100 పాయింట్స్ తెచ్చుకోవాలి. అందుకే ఏంటిది, కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా ఎప్పుడైనా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు తెలంగాణలో ఇంకెవ్వరు కనబడరు, రాహుల్ గాంధీ గుడ్ లుక్స్ కోసం, రాహుల్ గాంధీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి, రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇలా చేస్తున్నారని మీరు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మెప్పు కోసం బీఆర్ఎస్ రాహుల్ గాంధీని అలాగే రాజీవ్ గాంధీని వాళ్ళ ఫ్యామిలీని వ్యతిరేకిస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది. అట్లయితే మేము భారత్ మాత పెడతాము అని అంటాం కదా. ఎందుకంటే బీజేపీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ
అంటే రాజకీయంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కదా. చూడండి, నేను అందుకే స్టార్టింగ్ లోనే చెప్పిన, ఒక బీజేపీ ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఖండించింది కేసీఆర్ గారు. ఇక వీళ్ళ వాస్తవం, అది వాస్తవం 100%. అది మనం డిస్కషన్ కూడా మీరు చేసారు, దాన్ని కండక్ట్ చేసారు మీరు. నేను అనేది ఏంటంటే దీంట్లో మళ్ళా వీళ్ళకి అదే బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, ఇది పాత చితకాయ పచ్చడి. దాని పెద్దగా ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్ లో మేము విగ్రహం పెడతాము. అలానే రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవని, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన కంట్రిబ్యూషన్ని తక్కువ చేసి ఎలా మాట్లాడతారు, ఇది కాంగ్రెస్ అడుగుతుంది. నాకు తెలిసి ఎక్కడ ఏ పాయింట్ లో తక్కువ చేసినామండి? ఒక పాయింట్ చెప్పండి. రాజీవ్ గాంధీ గారి ఒక్క పాయింట్ అన్న, అసలు దాని గురించి చర్చనే జరగలేదు కదా. మీరు నంబర్ 1 తెలంగాణ తల్లిని తక్కువ చేసిరు, మీ సోనియమ్మ తల్లి లాగానే ఉండాలి, తెలంగాణ తల్లి లాగా ఉండొద్దు అని మీరు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిర్రు. అక్కడ నంబర్ 1. నంబర్ 2, బాబాసాహెబ్ ఒక్క నిమిషం, నేను మీరు మాట్లాడేటప్పుడు నేను ఫిక్స్ కాలేదంటున్నా, సీఎం గారే పక్క నిలబడి సరే ఓకే 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 రెండో పాయింట్. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే తక్కువ చేస్తున్నది ఈ ప్రభుత్వం. పార్లమెంట్ కోడ్ దాదాపు జూన్ వరకు ఉండే కదా సతీష్ గారు, 2 జూన్ వరకు రిజల్ట్స్ అనౌన్స్ కంటే ముందు అప్పుడు కోడ్ నుంచి రిలాక్సేషన్ వచ్చింది. 14 ఏప్రిల్కి మేకి దాదాపు 25 రోజుల తేడా ఉన్నది అంతే, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి అండ్ రాజీవ్ గాంధీ గారి వర్ధంతికి. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమో మీరు కనీసం అక్కడ పోయి ఆ స్టాచ్యూకి ఒక లైటింగ్ వేయరు, ఒక దండ వేయరు, ఒక పూలు కూడా ఏర్పాటు చేయలేదు, కనీసం అధికారులు కూడా మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా చేయలేదు. కోడ్ అని అంటారు, కానీ కరెక్ట్ అదే కోడ్లో మీరు వెళ్ళి రాజీవ్ గాంధీ గారికి సీఎం గారు పర్సనల్గా అన్ని అక్కడ చేయాల్సిన డెకరేషన్స్ అన్నీ చేపిస్తారు. మొన్న జస్ట్ కొన్ని రోజుల ముందు మనం 15 ఆగస్టు చేసుకున్నాం కానీ మీ మీడియా అన్నిట్లో కూడా వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళా గదే చీకట్లో. గది మీ యాటిట్యూడ్. ఎందుకు? కారణం ఏంది? ఎందుకంటే కేసీఆర్ గారు కట్టించారు కాబట్టి, కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టించింది కాబట్టి. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ తల్లి మేము తీసుకున్నాం, ఆ ఐడియాని తీసుకున్నాం కాబట్టి మీరు దాన్ని అపోజ్ చేయాలి, దాన్ని మార్చాలి. అరే మీకు భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటి చెప్పండి? వాళ్ళు నేమ్ చేంజర్సే, మీరు నేమ్ చేంజర్సే కదా. ఇవాళ ఫస్ట్ టైం మేము అంటున్నాం ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఇవాళ మేము మారుస్తామని. ఎందుకు అంటున్నామంటే మీరు తెలంగాణ తల్లిని అక్కడికి వెళ్ళి రిప్లేస్ చేస్తామని అన్నారు కాబట్టి ఓపిక పట్టినాము. ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఎవరన్నారండి? సీఎం గారు అనలేదా? మేమెక్కడ అట్లాంటి లైన్లు తీసుకోలేదే, మేము రాజీవ్ గాంధీ గారి విషయంలో అట్లా మాట్లాడలేదే. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని అన్నది వీళ్ళు కాదా? డే 1 వీళ్ళ కాంగ్రెస్ నాయకులు అసలు ప్రజాభవన్కి వెళ్ళేసి కేసీఆర్ గారి ఆ శిలాపలకాల మీద బురద కప్పేయడం చూడలేదా మనము? వీళ్ళ యాటిట్యూడ్ కనీసం ఖండించిర్రా? సీఎం గారు ఒక్కనన్నా స్టేట్మెంట్ ఇచ్చిర్రా? ఇయ్యలేదు. వీళ్ళ యాటిట్యూడ్ కనబడుతున్నది, ఆ యాటిట్యూడ్ మీద మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం. మాకేం రాజీవ్ గాంధీ గారిని రాజకీయాల్లో గుంజాలని లేదు, కానీ దీంతో మీ అహంకారం బయటపడుతున్నది, అరోగెన్స్ బయటపడుతున్నది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు, అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వీళ్ళు అంటున్న ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దండేయడం అందరికి కూడా తెలుసు. కానీ వీళ్ళు అట్లా అబద్ధాలను ప్రచారం చేశారు. వీళ్ళ సునీల్ కనుగోలు అనే వ్యక్తి అట్లాంటి స్క్రిప్ట్లు ఇచ్చిండు. అంబేద్కర్ జయంతికి కానీ వర్ధంతికి కానీ ముఖ్యమంత్రి 2 సార్లు హాజరయ్యారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా. కాంగ్రెస్ ఎక్కువ అడుగుతున్నది. మేము తీసుకున్న నిర్ణయం ఏంటిది? కొత్త విగ్రహం కట్టాలి అనే నిర్ణయం తీసుకున్నాం. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. కొత్త విగ్రహం దగ్గర మేము పోయినాం, దాన్ని ఓపెన్ చేసినాము, బాజాబ్తా చూసిరు. కానీ ఇవాళ వరకు మీరు రేవంత్ రెడ్డి గారిని చూసిరా చెప్పండి అక్కడ? సరే అది పక్కన పెడదాం ఒక సెకండ్. ఫ్రీ బస్ స్కీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండనే రేవంత్ రెడ్డి గారు అంటే అన్న మీరు సీఎం గారు, మీరు కేసీఆర్ గారిని అడిగినప్పుడు నేను సీఎం గారు నేను కాదు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అంటున్నా. అక్కడికి వెళ్ళినాం, అంబేద్కర్ గారికి వెళ్ళినాం, పూలు వేసినాం. నేనే చిన్న పూలు, నా చేతులు పూలు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక దండ వేయలేదు. ఏది కింద కాళ్ళ దగ్గర వేసుడు కాదన్న, మంచి ఒక దండ బ్రహ్మాండ పాయింట్ ఏంటంటే నేను అనేది ఎస్ ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ తల్లి వర్సెస్ రాజీవ్ గారు తండ్రి, తెలంగాణ తండ్రి రాజీవ్ గాంధీ గారు.
ఎందుకంటే సోనియా గాంధీ గారు హస్బెండ్ కాబట్టి. మీరు పెట్టిన ఆర్గ్యుమెంట్ ఇది కాబట్టి ఖచ్చితంగా దాని మీదనే చర్చ జరుగుదాం. హిస్టరీని డిస్టార్ట్ చేయొద్దు అని మేము అంటున్నాం. హిస్టారికల్ గా ఒక పోరాటం జరిగింది. ఈ ఐడియాని అసలు తెలంగాణ తల్లి ఆనాడు కాంగ్రెస్ మాట్లాడలేదు కదా. మీరు తీసుకునే క్యాంపెయిన్ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయిపోయింది. సెంటిమెంట్ కాదు, అభివృద్ధి సంక్షేమమే ప్రజలు చూశారు. మొన్న బీఆర్ఎస్ కి ఇచ్చిన మ్యాండేట్ కూడా ఆ కోణంలో ఇచ్చారనేది వైడర్ సెన్స్ లో పొలిటికల్ గా చూస్తే మనకు కనిపించేది. ఇప్పుడు ఇది మీ వాదన మీరు చేయొచ్చు, కానీ ఒక రకంగా తెలంగాణ తల్లి వర్సెస్ రాజీవ్ గాంధీ ఈ రెండు విగ్రహాల్లో ఎవరుండాలో ప్రజలే తేల్చుకోవాలని మీరు ఇస్తున్న పిలుపు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా? ఇది మీకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ ఉంటుందా? సతీష్ గారు, ఇది వర్కౌట్ అవ్వడం కోసమో ఓట్ల కోసమో కాదు. మేము ఆ రూట్స్ లకి వెళ్ళి వచ్చినాం. ఫస్ట్ తెలంగాణ తల్లి కోసం కొట్లాడింది మేమే. ఎస్, తెలుగు తల్లి వర్సెస్ తెలంగాణ తల్లి అని ఒక పోరాటం జరిగింది. సమైక్యాంధ్ర వర్సెస్ తెలంగాణలో ఐడియాలజికల్ క్లాష్ జరిగినప్పుడు పోరాటం చేసింది మేమే కాబట్టి ఇవాళ కూడా మేము దానికోసం పోరాటం చేస్తాం. వీళ్ళు రాజీవ్ తండ్రి కోసమో తెలంగాణ తండ్రి కోసం వీళ్ళని పోరాటం చేయమని మేము ఒక లైన్ తీసుకున్నాం. వీ హ్యావ్ టు స్టాండ్ బై టిల్ డెత్. అంతే. దాని ఓట్ల కోసమో ఇది కాదు. కమింగ్ టు యువర్ గ్యారంటీస్, ఇవాళ మీరు మాట్లాడతలేరు మీ గ్యారంటీల గురించి. రుణమాఫీ లెక్కలు చూపెడుతున్నాయి. 17,000 కోట్లు అనగానే 31,000 కోట్లు అయిపోయినాయి. అయ్యో, సెకండ్ ఫేజ్ లోనే చామల కిరణ్ రెడ్డి గారు పార్లమెంట్ లో నిలబడి సెకండ్ ఫేజ్ లోనే అయిపోయినాయి. ప్రధాని గారికి మొత్తం ఎంపీలకు అందరికి అయిపోయింది అని అంటారు. అమెరికా టూర్ ఎట్లా ఫెయిల్ అయిందో కూడా మనం చూసినాం. సో నేను అనేది ఏంటంటే ఆ డిఫెన్స్ కనబడుతున్నది వీళ్ళలో. కానీ ఇంకా టైం ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు చెయ్యండి. 420 హామీలు ఇచ్చిర్రు. ఆ అన్ని హామీలను పూర్తి చేయండి. బంగారం ఇస్తా అని చెప్పిర్రు. మహిళల గురించి మాట్లాడుతున్నారు, సంతోషం. మహిళలకు ఆ 2,500 రూపాయలు ఇవ్వండి. ఎవ్వరు ఆపుతలేరు మిమ్మల్ని. కానీ ఎప్పుడు ఇస్తారు అని అయితే మేము అడగాలి కదా. రాజ్యాంగం చెప్తుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో వ్యాపారం చేయలేరు. సక్సెస్ అయినా కానీ లేని వివాదాలు తీసుకుని వస్తున్నారు. వ్యాపారం దాకా అమెరికా